మా ఫాదర్ ఇక్కడ దొరగారు అంటారు తెలంగాణలో. హ్మ్. ఓ 15 ఊర్లకి ఆయన చాలా సర్వీస్ చేశాడాయన. హ్మ్. చిన్నప్పటి నుంచి అలా చూసాను. రోజు 20 మంది భోజనం చేస్తారు ఇంట్లో. హ్మ్. ఓ 30 మందికి టీలు తాగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు భోజనంలయితే మన ఇంటికొచ్చి సార్. తింటారు. తర్వాతేంటంటే మా ఫాదరు మా దగ్గర పనిచేసే జీతగాళ్ళందరికీ పొలాలు కొనిచ్చాడు. హ్మ్. అది అప్పుడు మా ఫాదర్ హై ఇన్‌ఫ్లూయెన్స్. ఎంఆర్‌ఓలు, తహసీల్దార్‌లు మా నాన్న దగ్గరకొచ్చి కూర్చునేవారు. సార్. కానీ మా ఫాదరు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు. నేను ఐ వాస్ దేర్ అట్ థట్ టైమ్. అప్పుడు ఈ ఈ ఎస్సీలు, ఎస్టీలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు. హ్మ్. 2 ఎకరాలు, 3 హ్మ్. ఎకరాలు. అంటే దొరగారు మీ మీ జీతగాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఆయన కోపమొచ్చి "నువ్విచ్చేదేంట్రా నాకు? హ్మ్. నేనివ్వాలి గాని గవర్నమెంట్‌ది నేనిస్తే నేను గొప్పోడిని ఎలాగవుతానని" చెప్పి హ్మ్. ఇద్దరు పర్సన్స్ ఇద్దరు ఎస్సీలు. 2 ఎకరాలు కొని రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. హ్మ్. ఆ ఇద్దరు గూడా ఇప్పుడు ఆ ఊర్ల పేరు కూడా చెప్తాను. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉప్పరపల్లి అని ఒక గ్రామం ఉంది శామీర్పేటలో. ఉప్పరపల్లి. ఉప్పరపల్లి. దానికి ఉప సర్పంచ్. హ్మ్. ఇంకొక అతను పొన్నాలని ఒక ఊరుంది. బొమ్మరాజుపేట. ఆ హ్మ్. బొమ్మరాజుపేట దానికి సర్పంచ్. హ్మ్. ఇద్దరు గూడా నాదే ఫాదర్ ఇయన్నీ చూసాను. చిన్నప్పటి నుంచి పేదవాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా అమ్మాయికి 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో పని చేస్తుంటే, నేనే కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేసేసి. హ్మ్. అట్లాగే పిల్లలు మాది మహబూబాబాద్ వరంగల్ దగ్గర. మా మేనమామ ఉంటాడు. వాళ్ళొచ్చి మా ఇంట్లో పని చేసేవారు కుర్రోళ్ళందరూ. వాడికి 16, 17 వచ్చిన తర్వాత ఆటో ఏదో చేసేసి వాడి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేయటం. హ్మ్. అది అలాగా అంటే అది నా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాను. అంతకని ఇంకేమీ లేదు. అందుకు నేనేంటంటే మానవ జన్మ అనేది ఐల్ టెల్ యూ వన్ ఇంగ్లీష్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్. వెన్ యూ ఆర్ బోర్న్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. లైఫ్ అంటే లైఫ్. తర్వాత వెన్ దేర్ ఈస్ డెత్ నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. ఎందుకు చనిపోయాడని ఎవడు ఆన్సర్ చేయలేడు. ఎందుకు పుట్టామని ఎవడో క్వెషన్ చేయలేదు. అందుకే ఏమన్నారంటే పెద్దలు ఎంజాయ్ ది క్వెషన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. యూ గాట్ ది పాయింట్. లైఫ్ అనేది ఏంటి? ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలా. తర్వాత ఇంకోటేంటంటే ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, ఈ కర్మభూమిలో పుట్టి, ఈ వేద భూమిలో మన పెద్దలందరూ ఋషులు మనకేం నేర్పించారు? నువ్వు తినేటప్పుడు నీ కడుపు నిండినప్పుడు పక్కోడికి కూడా పెట్టమన్నారు. హ్మ్. లేనివాడు. తర్వాతేంటంటే కులాలు ఇప్పుడు ఈ రోజున మార్కెట్‌లో ఎక్కడ చూతే కులం ఈ కులాలు ఎంత పెరిగిపోయిందంటే ఈ భారతదేశం ఇలా వెనకబడిపోవటానికి 1000 పాళ్ళు కారణం ఈ కులాలు. నా కులమోడా? నా కులమోడా కాదా? హ్మ్. అంటే మన తీర్పు చెప్పేటప్పుడు కులాన్ని బట్టి ఉంటుందనమాట. ఇవన్నీ నేను ఐ హేట్ దట్. అందుకే నా పేరు కూడా మార్చేశా. హ్మ్. పేరు కూడా మార్చేసి సేమ్ మరో మలుపు ఏదో లైఫ్‌లో కూడా అదే చేశాను. పేరు కూడా మార్చి పడదిబ్బా. యాక్చువల్‌గా శివరామరాజు గదా! ఏ ఏంటి?